రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,417 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు కేటాయింపులు జరిగాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ బడ్జెట్లో యూపీఏ హయాంలో కంటే ఏపీకి 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించారు. ఏపీలో మొత్తం అమలవుతోన్న రైల్వే ప్రాజెక్టులకు 84,559 కోట్ల రూపాయల వరకు కేటాయించారు. కొత్త ప్రాజెక్టులు ఓ పద్ధతిలో శాస్త్రీయమైన రీతిలో కేటాయింపులు జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులను బడ్జెట్లో ప్రకటించలేదు. తెలంగాణలో మొత్తం రైల్వే లైన్లు అన్ని విద్యుదీకరణ జరిపారు. కవచ్ లొకేషన్ సెంటర్ సికింద్రాబాద్లో ఉంది. 1326 కిలోమీటర్లు సికింద్రాబాద్ సెంటర్గా కవర్ అవుతుంది. 200 వందేభారత్ రైళ్లకు అనుమతి లభించింది. నవభారత్ రైళ్లు విజయవాడ, హైదరాబాద్ మధ్య నడపాలని నిర్ణయించారు. అమృత్ భారత్ రైళ్లలో 40 రూపాయలకే 1000 కిలోమీటర్లు పయనించేలా సౌకర్యం కల్పిస్తున్నారు. 100 అమృత్ భారత్ రైళ్లు త్వరలో తీసుకొస్తున్నారు. ఏపీ కొత్త రాజధాని కోసం కూడా ఒక ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది. ఏపీలో 9,417 కోట్ల రూపాయలు రైల్వే అభివృద్ధికి ఏర్పాటు చేశారు. 100% విద్యుదీకరణ ఏపీలో దాదాపు పూర్తయింది. 1560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లు గత సంవత్సరం పూర్తయ్యాయి. శ్రీలంకలో ఉన్న రైల్వే లైన్ల కంటే ఏపీలో ఉన్న నెట్వర్క్ పెద్దది. రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధిలో సీఎం చంద్రబాబు సహకారాన్ని అభినందిస్తున్నారు. 9,417 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి ఏపీకి బడ్జెట్లో ఏర్పాటు కాంగ్రెస్ పాలనలో కంటే 10 రెట్లు ఎక్కువ. 73 స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. 8 వందేభారత్లు ఏపీలో ఉన్నాయి. 200 కొత్త వందేభారత్ రైళ్లు రాబోతున్నాయి. నమో భారత్ రైళ్లు దగ్గర స్టేషన్ల మధ్య తిరుగుతాయి. అమృత్ భారత్ రైళ్లు ఆర్థిక వెసులుబాటు ఇవ్వడానికి నిర్ణయించారు. అక్టోబర్ 24న కేబినెట్ అనుమతి రాష్ట్ర రాజధాని ప్రాజెక్టుకు వచ్చింది. ఏరుబాలెం నంబూరు అమరావతి లైన్ను రాబోయే 4 ఏళ్లలో పూర్తి చేస్తారు. సీఎం చంద్రబాబు రైల్వే లైనుకు సంబంధించిన భూసమీకరణను త్వరగా చేయాలని అధికారులను ఆదేశించారు. వందే స్లీపర్ రైళ్ల టెస్టింగ్ కూడా జరుగుతోంది. మరోవైపు విజయవాడ డివిజన్ స్థూల ఆదాయం 3.6% పెరిగింది. ఈ సంవత్సరం 5,000 కోట్ల స్థూల ఆదాయం దాటి సంపాదిస్తాం అని అధికారులు వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్ 500 కోట్ల రూపాయల ఆదాయాన్ని దాటింది. రాజమండ్రి స్టేషన్ పునర్నిర్మాణం త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తారు. నెల్లూరు స్టేషను అభివృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతుంది. విజయవాడను అడ్వాన్స్డ్ స్టేషన్గా అభివృద్ధి చేయనున్నారు. ఇంకోవైపు విశాఖ రైల్వే జోన్కు సంబంధించి నిధులు కేటాయింపు ఉంటుంది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. నిలిచిపోయిన విశాఖ రీడెవలప్మెంట్ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయి. దీనికి సంబంధించిన టెండర్లును మళ్లీ పిలిచారు. దేశంలో 2 అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఒకటి విశాఖ మీదుగా నడవనుంది. సామాన్య ప్రయాణికులకు వందేభారత్ తరహాలో సౌకర్యవంతంగా అంతే వేగంగా ప్రయాణిస్తుంది. ప్రస్తుతం 11 రైల్వే స్టేషన్లలో అమృత్ భారత్ పథకం కింద 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.